విరిసిన హృదయాలకు కలిసెను బంధం
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను. మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే బాబాయ్ పిన్ని జాగ్రత్త బావ అక్క జాగ్రత్త బావ అక్క జాగ్రత్త మామయ్య మా అత్త జాగ్రత్త తమ్ముడు నా మరదలు జాగ్రత్త మరిది మా చెల్లె జాగ్రత్త అల్లుడు మా బిడ్డ జాగ్రత్త ఏ బాబు నువ్వు జాగ్రత్త ఏనాటిదో ఈ బంధము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఈనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము
రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. ఈ సదావకాశం మాకు ఇచ్చిన విధమైన స్తోత్రాలు. ఇది యెహోవా నువ్వు ఏర్పడేసిన దినములు ఈ కార్యం ధరించడానికి కృపచుట్టిన వందనాలు. వరుడు వధువు ప్రభువా ఎసానికి వందనాలు స్టేజ్ను నడిపించడానికి స్తోత్రం చెల్లిసిన తండ్రి. మరి ప్రక్కల మరి యొక్క బంధువర్గాలందరూ కూడా మరి తల్లిదండ్రులు కూడా కుటుంబంతో కూడా సభ్యులందరూ కూడా సమకూర్చి నడిపించడానికి వందనాలు. ఈ కార్యం ప్రారంభిస్తుండగా వాళ్ళ మహిమంగంత ప్రభావాలు పొందని కార్యం ముగించుకోవడం నీ కాపుదలకి భద్రతను వాతావరణం స్వాధీనించుకొని నిశ్చిత ప్రకారం జరిగింపజేస్తాం. నీ చేతులకు అప్పగిస్తూ నీకు వందనానికి స్తోత్రములు చెల్లిస్తాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. ఆనందమానందమానందమే ఆనందమానందమే
ఓకే, ఈ సమయంలో మనం దైవజనులను ఒకసారి పరిచయం చేద్దాం. లక్ష్మీపేట నుండి వచ్చిన కిరణ్ పాస్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అహరోన్ పాస్టర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మనము సమయం వృధా చేయకుండా ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచనం వరకు లక్ష్మీపేట నుండి వచ్చిన దైవజనులు పాస్టర్ కిరణ్ నుండి 24వ వచనం ప్రభావితమని నేను చదువుతూ ఉన్నాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయములు వాని కొరకు చేయుదేమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి. సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో కూర్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు చదువుతాం. స్త్రీలారా, ప్రభువునకు వాళ్ళని సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడు లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్తున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడు తనను వల్ల తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకునవలను. దేవుడి మాటలు తీర్చుకున్నాక అందరం లేచి నిలబడదాం. ఆ సువార్త పాఠం చదువుకుంటున్నప్పుడు అందరం లేచి నిలబడదాం. సువార్త పాఠం చదువుకుంటున్నప్పుడు యోహాను సువార్త నుండి చివరిగా యోహాను సువార్త నుండి 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు వెళ్ళిన వివాహ కార్యక్రమం గురించి మనం చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అచ్చట ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పోండి చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట
మంచి ద్రాక్షరసం పోసి, నీవైతే ఇది వరకు నువ్వు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. మనము వివాహ కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా వివాహ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత దైవజనులు, దూర ప్రాంతం నుండి వచ్చిన దైవజనులు సూర్యం పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వివాహం అయిన తర్వాత తండ్రి ప్రారంభం మొదలుకొని ముందున సమయంతో మీరు అధ్యక్షుడిగా ఉండి మీ అధ్యక్షత మనకు ముద్రలు చేయండి తండ్రి. దాసుడు నిలబడి ప్రభు అవి చెప్పుచుండగా మీ ఆలోచన విధంగా బోధించమని ప్రార్థన చేస్తున్నాం. ముందుగా తండ్రి వివాహ కార్యక్రమం జరగమని ఇది కుటుంబ సభ్యులను తండ్రి ప్రేమించి తండ్రి మంచి వాతావరణం కల్పింపజేసిన విధానం బట్టి మనం స్తుతిస్తూ ముందున సమయంతో మీరే అధ్యక్షుడు నడిపించి మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. వివాహం తొందరగా జరగాలనుకుంటే ప్రాముఖ్యంగా అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు అందుబాటులో ఉండాలి. వివాహం జరుగుతున్నప్పుడు అన్ని ఆర్నమెంట్స్ అంటే దండలు కానీ, తాళి కానీ, రింగ్స్ కానీ అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. ఆ వివాహం వారి యొక్క వివాహానికి విచ్చేసిన ఇరుపక్షాల స్థానిక సంఘ పాస్టర్స్కి, సంఘములకు, బంధువులకు, రక్త సంబంధులకి, చేరినటువంటి బంధుమిత్రులందరికీ మేము మరోసారి ఆహ్వానాన్ని తెలియజేస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాం. వారు ముందుకు వచ్చి నిలబడాల్సిన మనం చేస్తాం. కొంచెం ముందుకు రండి, నాకు మాకు మధ్యలో స్థలం ఇవ్వండి. ఒక నిర్ణయం చొప్పున వివాహం చేసుకోవడానికి చేరి ఉన్నారు. అయితే చేరి ఉన్నటువంటి వీరికైనను మనకైనను తెలియాల్సిన దశ దిశ నిర్దేశన ఇచ్చి ఉన్నారు. సో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వివాహంలో ఉన్నాడు అని రూఢుపరుస్తూ ఉన్నాను. కాబట్టి వివాహం చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపర్లమైనటువంటి మేం కాదు, దేవుడే ముఖ్య వివాహకర్తగా ఉండి జరిగిస్తున్నాడు అని నమ్మాలి. నమ్మితే ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, గట్టిగా చెబుదాం. వా ఈ వివాహము ఎందుకొరకు ఏర్పాటు చేయబడ్డది? దేవుడు స్థాపించాడు. సరే, ఎందుకొరకు నిర్ణయించబడిందో ఒక 4 కారణాలు ఉన్నవి. ఆ 4 కారణాలు అందరూ వినాలి, సవంతా వినాలి. ముఖ్యంగా రాజ్ కుమార్, అదేవిధంగా జీవన కుమార్ వినాలి. రైట్. మొదటి ఉద్దేశం, మనవది జారత్వం జరగకుండా ఉండడానికి ఈ వివాహం ఏర్పాటు చేయబడ్డది. మూడవది, సంతాన సమృద్ధితో వర్ధిల్లడానికి ఈ వివాహం ఏర్పాటు చేయబడ్డది. నాలుగవది, సమాజంలో మంచి సుస్థిర స్థానం కలిగి ఉండడానికి ఈ వివాహం ఏర్పాటు చేయబడింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, వివాహం అయిపోయిన తర్వాతే ఒక స్త్రీకైనా పురుషునికైనా ఒక మంచి గుర్తింపు వస్తుంది. అంటే సమాజంలో ఒక మంచి స్థాయి వస్తుంది. మనలో ఒక్కడయ్యాడని చెప్పి అందరూ గౌరవిస్తూ ఉంటారు. సో సహజ కోరికల సద్వినియోగం, జారత్వము జరగకుండుట, సంతాన సమృద్ధితో వర్ధిల్లుట, సమాజంలో సుస్థిర స్థానం కలిగి ఉండేటువంటి 4 ఉద్దేశాలతో ఈ వివాహము ఏర్పాటు చేయబడింది. ఈ ఉద్దేశాలను గుర్తించినటువంటి మనము వీరి పెళ్లి నిర్ణయించిన మొదలు ఇప్పటి వరకు ఆల్రెడీ ఒక 3 ప్రకటనలు జరిగాయి. ఒక చివరి ప్రకటన నేను తెలియజేస్తున్నాను. ప్రభునందు ముక్కిలి ప్రియులారా, రాజ్ కుమార్ మరియు జీవన కుమారి అను వీరిరువురు మన దేశ చట్టమును బట్టి కానీ, మన సంఘ సంస్కృతిని బట్టి కానీ వివాహం చేసుకోకూడదని సరియైన హేతు ఏదైనా ఉన్న ఎడల అది ఇప్పుడే మీరు బాహాటంగా తెలియచేయాలి. లేని ఎడల ఎప్పటికీ మీరు మౌనంగానే ఉండవలను. మీకు మంచిగా అర్థమయ్యే పదాల్లో చెప్తున్నాను. మన ఎదుట అందమైన కుమారుడు రాజకుమారు, అందమైన బిడ్డ జీవన కుమారి ఉన్నారు. వీరు పెళ్లి చేసుకోకూడదు అని ఎవరైనా అనుకునేవారు ఉన్నారా? ఎవరు లేరు, చేయలేదంటే. అరే పెళ్లి చేసుకోవచ్చు అనుకునేవారు చేయొద్దండి. పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టమే. ఆ చెయ్యి ఊపండి ఒకసారి, అలా చెప్పండి. అలాగే ఒక చెయ్యి ఊగింది, సౌండ్ కలిసింది. ఒకసారి అదే విధంగా చప్పట్లు కొట్టి చెప్పండి. మీ మౌనాన్ని అంగీకారంగాను, మీ చేతులు ఎత్తుట అంగీకారంగాను, మీ చేతులు ఊపుట అంగీకారంగాను, మీరు నోటితో చెప్పుట అంగీకారంగాను, చప్పట్ల శబ్దాన్ని అంగీకారంగాను తీసుకుంటున్నాను. హల్లెలూయా. పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు పద్మ బాపులు
ఆ పద్మ దాసులు. నీ బిడ్డను సంతోషంగా ఇస్తానవా లేక బలవంతంగా ఇస్తానవా? మరి సంతోషంగా చెప్పు. అటు ఫోటో సంతోషంగా ఇస్తానయ్య గారు. ఓకే, చప్పట్లు కొట్టండి అందరూ. ఓకే, మధురమ్మ సంతోషంగా ఇస్తానవా నీ బిడ్డను? ఇష్టంగా ఇస్తానవా? ఓకే, చప్పట్లు కొట్టండి మరోసారి. ఓకే, ఒకసారి కింద కూర్చోండి, మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను. ఈలోగా దాసు గారు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నారు కదా? అటు కెమెరా చూసి ఒప్పుకుంటున్నారా? రైట్. అమ్మ నువ్వు తీసుకో. ఇష్టపూర్తిగా ఒప్పుకుంటున్నావా? ఓకే, అందరు ఇప్పుడు చప్పట్లు కొట్టండి అందరూ. సభ తన ఇష్టాన్ని, అదేవిధంగా ఇరుపక్షాల పేరెంట్స్ ఇష్టాన్ని తెలియజేశారు. రాజు నీకు కూడా ఇష్టమేనా? ఇష్టమే. జీవన నీకు కూడా ఇష్టమేనా? రైట్. మరోసారి అందరు చప్పట్లు కొడదాం. దాస్ గారు కాస్త కింద కూర్చొని మిమ్మల్ని అప్పగించినప్పుడు పిలుస్తాం. రైట్. తల్లిదండ్రులు సమ్మతించారు, వారును సమ్మతించారు, పరలోకము నుండి నీవును సమ్మతించావు. కాబట్టి సమ్మటి పడకుండా ఇద్దరు కూడి నడవరు గనక వారిద్దరు కూడి నడవడానికి మీరు మార్గం ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మీరే వివాహకర్తగా ఉండి వివాహం జరిగించమని మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవా మొదటి వివాహము చేసితివి, ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. హల్లెలూయా. అయ్యా ఒకసారి మైక్ ఇవ్వండి. పట్టుకో. రాజ్ కుమారాలు నీవు జీవన కుమారి అని ఈ స్త్రీని పరిశుద్ధ దేవుని నిర్ణయము చొప్పున వివాహమాడి ప్రేమించి ఆదరించి సంరక్షించుటకై ఇతరులక ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉందును. వెరీ గుడ్. చపలు కొడదాం. జీవన చేతులు మైక్ అంది. జీవన కుమారి అను నీవు రాజ్ కుమార్ అని ఈ పురుషుడి దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున వివాహమాడి ప్రేమించి ఆదరించి లోబడి ఉండుటకై ఇతరులక ఈ పురుషుని మాత్రమే హత్తుకొని ఉందువా? గడియపు వినబడిందా? హత్తుకొని ఉందును. వెరీ గుడ్. అందరు చేపలు కట్టండి, మంచిగా చెప్తుంది. ఈ సమయమున భూదానము, గోదానము, వస్త్రదానం అన్ని దానాల కంటే గొప్ప దానము ఒక ఇంట్లో ఒక ఆడపిల్లని పెంచి పెద్ద చేసి ఒక 20 సంవత్సరాలు వారి దగ్గర ఉంచి మరో ఇంటికి దానం చేయుట, అది కన్యాదానం. అది గొప్ప దానము గనుక అది చేయడానికై మధునయ్య, మధునమ్మలు, అదే విధముగా దాసు, పద్మలు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం.
స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, మేమెన్నో దినాల నుండి ప్రభువా నవీన అదే విధముగా ప్రభువా రాజు వారి వివాహము కావాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ యొక్క దినమున ప్రభువా మీరు ఈ యొక్క వివాహాన్ని మీరు ఘనముగా జరిగిస్తున్నందుకే నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. ఇక్కడ మీ సన్నిధి ఉన్నదని నమ్ముతూ ఉన్నాము ప్రభువా. వారు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారిని మీరు ఏకం చేస్తున్నారు. అందును బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతలు తండ్రి. ఇరు పక్షాల వారు ప్రభువా ఇదిగో అప్పగింతలు చేస్తూ ఉండగా మీ సన్నిధిని వారి వెంట ఉంచండి. వారిని ప్రభువా ఏకం చేసినప్పుడు నుండి ప్రభువా ఇది మొదలుకొని ప్రభువా దేవా నీ రాకడ పర్యంతరము వరకు ప్రభువా దేవా వారి ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రభువా దేవా ఈ భూమి మీద ఈ సమాజంలో ప్రభువా విస్తరించి అభివృద్ధి పొంది మీ యొక్క మెండైన దీవెనల చేత ఆశీర్వదింపబడినట్లు ప్రభువా అట్టి ప్రభువా ఆశీర్వాదాలను ప్రభు వారి మీద ఉంచమని వేడుకుంటూ వచ్చినటువంటి బంధువర్గమునంతటిని మీరు దీవించండి. ఈ యొక్క సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఓకే, మీరిద్దరు అలా పట్టుకోండి. హల్లెలూయా. ప్రమాణాలు చేస్తుండగా క్రైస్తవ వాళ్ళు రికార్డ్ చేస్తే అప్పుడప్పుడు మీరు వినాలి. వాటిని విని మీరు చేసిన ప్రమాణాలు గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయి కళ్ళలోకి చూసి చెప్పు. ఆమె చెమటకు నల్లబడుతుంది. ఈలోగా నువ్వు చెప్పుడుకు నల్లబడిపోవాలి. మన రంగులోకి వచ్చేసేయాలి. అలా దగ్గర పెట్టి చెప్పేసి రైట్. సమయమున రాజు తన ప్రమాణం చేస్తున్నాడు కనుక రాజు నీ చేయి పైకి రేటు. రైట్. ఇప్పుడు నీ చేయి ఎక్కడ ఉంది? నీ చేయి ఎక్కడ ఉంది? జీవన కుమారి చేతిలో ఉంది. ఓకే, నువ్వు చేతిలో చెయ్యేసి ఏం చేస్తున్నప్పుడు ప్రమాణం చేస్తుంది. ఆ కళ్ళలోకి చూసి చేతిలో చెయ్యేసి చేస్తుంది. నీ చెయ్యి పైన ఉంది అంటే నువ్వు ప్రమాణం చేస్తున్నావు. ఒట్టేసో మాట ఒట్టేకో మాట చెప్పదు నువ్వు. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకొని రెగ్యులర్గా ఈ మాట మీద ఉండాలి. రైట్. రాజ్ కుమార్ అను నేను, రాజ్ కుమార్ అను నేను, జీవన కుమారి అని నిన్ను, జీవన కుమారి అని నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వివాహమాడి ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు, ఇది మొదలుకొని చావు మరణము మనల్ని ఎడబాపు వరకు, మేలుకైనను కీడుకైనను కలిమి అయినను లేమి అయినను రోగమైనను ఆరోగ్యమైనను నిన్ను ప్రేమించి ఆదరించి పాలించి సంరక్షించుటకై నా భార్యగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పు నా జరిగింతునని దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను పరిశుద్ధ సంఘము ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. నీ చేయి పైకి పెట్టరా. ఓకే, వీళ్ళు చక్కటి చాలా బాగా చెప్తున్నారు. చాలాసార్లు పెళ్లి ప్రమాణాల్లో మాకు చాలా కష్టం అవుతూ ఉంటుంది. సో జీవన కుమారి అను నేను, రాజ్ కుమార్ అను నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున ఆయనకి చూస్తూ ఓకే వివాహమాడి ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు మేలుకైనను కీడుకైనను కలిమి అయినను లేమి అయినను రోగమైనను ఆరోగ్యమైనను నిన్ను ప్రేమించి ఆదరించి నీకు లోబడి ఉండుటకై
లోబడి నా భర్తగా నా భర్తగా స్వీకరించుచున్నాను. ఈ స్వీకరించుచున్నాను. చొప్పున జరిగింతునని ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను దేవుని ఎదుట దైవజనుల ఎదుటను దైవజనుల పరిశుద్ధ సంఘము ఎదుటను పరిశుద్ధ సంఘము పెద్దల ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణాలు విని ఉన్నాడు, అందుకు మేమందరము సాక్షులము. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. ఈ సమయమున వివాహానికి సంబంధించిన వస్తువులు నువ్వు ప్రమాణం ద్వారా పెళ్లి చేసుకున్నావు కదా, ఆమెకి ఏమేమి తీసుకొచ్చావు? దండలు. ఏం తీసుకొచ్చావు? మంగళసూత్రం కానీ ఇంకేమైనా తీసుకొచ్చావా? ఉంగరం తీసుకొచ్చా? మంగళసూత్రం లేదు, మంగళసూత్రం లేదు, ఉంగరం మాత్రం ఉంది. రింగులు తీసుకొని రండి, పూలమాల తీసుకుని రండి. ఓకే ఓకే, 2 నిమిషాలు కూడా. తన భార్యగా స్వీకరించినటువంటి జీవనం, మిగతా అవన్నీ వివాహానికి గుర్తులు, ప్రమాణాలతో వివాహం అయినట్టు. కాబట్టి వివాహమైన తన భార్యను ఆయన పరిచయం చేస్తాను. జస్ట్ నువ్వు అర్ధచంద్రాకారం ఉండరా, కొంచెం అలా అలా రైట్, తిరిగినట్టుగా 2 చేతులతో బుర్రకది వేలు తీస్తాడు. మనం అందరం చప్పట్లు కొడదాం. 2 చేతులతో పట్టుకో, వేలు తీ. ఓకే, మెల్లిగది ఫోటోలో వీడియో మంచిగా తీసుకోండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఒక మంచి ఫోటో తీసుకో, కొంచెం కిందికి పట్టుకొచ్చాయి, పట్టుకోవడానికి మంచి ఫోటోది. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా ఒకటి తీసుకొని ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. ఈ అమ్మాయి నేను పెళ్లి శుభ్లో చూసింది. आज का सुंदर सा समय प्रभु आपके बच्चों को दिया है मेरे खुदावन प्रभु जी, जो आपने प्रभु ठहरे जीवन में आनंद और खुशियाँ भर दे मेरे खुदावन। उनके जीवन में प्रभु आप बहुताई से प्रभु आशीष और प्रभु आप स्वर्गदूतों से प्रभु भटके हुए प्रभु यहाँ पर आपकी वर्षा होने दे मेरे खुदा। उनके जीवन में प्रभु आप बहुताई से खुशी और प्रभु खुशियों की लहर आज से प्रभु होने के लिए आप इस्तेमाल कर खुदा। प्रभु आपका वचन प्रभु जी, और आपने कहा प्रभु 2 जन को आप मिलाने के लिए प्रभु आदम को अकेला रहना अच्छा नहीं बोला, इसलिए प्रभु जी आपने उसके लिए एक स्त्री बना। वैसे ही प्रभु आज प्रभु आपके बेटे के लिए प्रभु आपने एक सुंदर सा प्रभु बीवी दिया। प्रभु हम आपको धन्यवाद करते हैं प्रभु, जब प्रभु जी इस बंधन को प्रभु आपने बनाया प्रभु, उसको कोई भी प्रभु शैतान की एक्टिविटीज तोड़ ना पाए खुदा। प्रभु जी हम प्रार्थना करते हैं प्रभु हर एक बात के लिए और हर एक प्रभु जी समय के लिए आपको धन्यवाद। प्रभु हमारी प्रार्थना को सुना और सुनकर ग्रहण किया, इसलिए धन्यवाद। छोटी सी प्रार्थना प्रभु यीशु के नाम से मांगते खुदा, आमीन। నేమ్ ఆఫ్ ద ఫాదర్, నేమ్ ఆఫ్ ద. ఓకే, ఈ సమయంలో మంగళమే వేసినట్టు పాడండి. మంగళమే సునకు మనుజావా నమ్మకమునకు నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా దేహముతో నిన్ను గణపరిచి నాస్తి అంతట్లో పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. అందరూ ఇప్పుడు చెప్పండి కదా. వావ్, నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా దేహముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతట్లో పాలి భాగస్థురాలినిగా చేసుకొనుచున్నాను. దేవుడు దీవించునుగాక. అందరికంటే చప్పట్లు కొడదాం.
పట్టుకోండి. కుమార్ అదేవిధంగా జీవన కుమారి అని వీరిరువురు తమ యొక్క ఇష్టాలను తెలియచేయటం ద్వారా, అప్పగింతలు జరుగుట ద్వారా, ప్రమాణాలు చేయటం ద్వారా, అదేవిధంగా ఉంగరాలు మార్చుకున్నట ద్వారా పరిశుద్ధ వివాహంలోకి ప్రవేశించి ఉన్నారు. భారతదేశము నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి, ఆ త్రియేక దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంన వీరిరువురిని వివాహ దంపతులుగా ప్రకటిస్తున్నా. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు జత చేసిన వారిని మనుషుడు వేరు చేయకూడదట. కాబట్టి మీలో ఎవరు కూడా వీరిని వేరు చేయడానికి ఈ రోజు నుండి ప్రయత్నించొద్దు. చివరికి మీరు కూడా దీవించును కాక.